రాష్ట్రం ఎట్లా పెరుగుతుందన్న విషయంలో మీకు ఒక అవగాహన ఉందా అని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన చెప్తుంటారు ఇది మనకు సంక్రమించిన రాష్ట్రం కంటే మెరుగైన పరిస్థితుల్లో మనం అందజేసిపోవాలి భవిష్యత్ తరానికి. మన పట్టణం కూడా మనకి ఎట్లయితే మన పెద్దవాళ్ళు అప్పచెప్పినరో దానికంటే ఒక 4 మంచి పనులు ఎక్కువ చేసి పట్టణానికి కొద్దిగా మంచిగా చేసి వచ్చే తరానికి అప్పచెప్పాలి తప్ప లేకపోతే అందరం కూడా నష్టపోతాం, మన పిల్లలు దెబ్బతింటారు, మన భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కాన్షియస్గా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చే నాడు తెలంగాణలో ఉన్నది కేవలం 68 మున్సిపాలిటీలు, 68 మున్సిపాలిటీస్ ఉండేది 2014లో. ఆ తర్వాత ఇప్పుడు మనం 74 కొత్త మున్సిపాలిటీలు యాడ్ చేస్తాం. తద్వారా ఈరోజు 142 మున్సిపాలిటీస్ అయినాయి. గ్రామ పంచాయతీలు విలీనమైనవి, కొన్ని గ్రామ పంచాయతీలు అప్గ్రేడ్ అయిన. నా రిక్వెస్ట్ మేయర్స్తో కమిషనర్స్తో మనం అందరం పనిచేస్తున్నాం, పని చేయట్లేదు అని ఎవరన్నా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చేస్తున్నంత గొడ్డు చాకరీ ఆనెస్ట్గా చెప్తా ఉన్నా. ముఖ్యంగా మా కమిషనర్లు, మా సిబ్బంది మీరు చేస్తున్నంత గొడ్డు చాకరీ బహుశా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ డిపార్ట్మెంట్ కూడా చేయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. నేను ఇదేదో నాలుక చివరి నుంచి మీరు ఎదురుగున్నారని చెప్తున్న మాట కాదు. ఎందుకంటే ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. అయినో ఎట్లుంటుందంటే ఈ జాబు మీరు ప్రతిరోజు ఊరిని శుభ్రంగా పెట్టండి, మీకు ఎవరు ఫోన్ చేసి బాగా పనిచేస్తున్నావా అని చెప్పరు. మంత్రి చేయడు, సెక్రటరీ చేయడు, డిఎంఏ చేయడు, స్థానిక మున్సిపల్ చైర్మన్ చేయడు, స్థానికంగా ఉండే ప్రజలు చేయరు, కౌన్సిలర్ చేయరు, ఎవరు చేయరు. మీరు ఒక వారం రోజులు బంద్ పెట్టండి మీ పని. యమా తిట్లు తిట్టుకుంటా కౌన్సిలర్కి వెళ్ళి మంత్రి దాకా అందరు ఫోన్ చేస్తారు మీకు, ఏం చేస్తున్నావా నువ్వు, ఎక్కడ పోయినావు, వారం రోజులు పట్టించుకోకపోతే ఊరు ఉంటుందా, గబ్బు పట్టిపోదు, నాశనం అయిపోదు, ప్రజలు తిడుతున్నారు, మమ్మల్ని ట్విట్టర్లో తిడుతున్నారు, ఫేస్బుక్లో తిడుతున్నారు, ఏడవడతాడో తిడుతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు మీరంతా అని దబాయిస్తారు. ఎందుకంటే నా ఈ మాట అంటే ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. డే ఇన్ డే అవుట్ మీరు కష్టపడ్డా, డే ఇన్ డే అవుట్. ఎందుకంటే ఇది ఒక్కసారి చేసి బంద్ చేసే కార్యక్రమం కాదు. తెల్లారు లేస్తే ఇల్లు ఊడ్చుకున్నట్టే పట్టణం ఊడ్చుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, నీళ్లు ప్రమాణంగా ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, ఎవ్రీడే లైట్లు వెలిగేటట్టు చూసుకోవాలి, పార్కులు చక్కగా మెయింటైన్ చేయాలి, శ్మశానాలు బాగున్నాయో చూసుకోవాలి, మిగతా అమ్యూనిటీస్ బాగున్నాయో చూడాలి, మోరీలు సాఫ్ చేయాలి, వర్షం పడితే నీళ్లు పోయేటట్టు చేయాలి. ఒకటి రెండు కాదు, ఇక సర్వం మనమే కాబట్టి చూసుకోవాలి. దాంతోపాటు ప్రజలు బిల్డింగ్లు సరిగ్గా కడుతున్నారా, టౌన్ ప్లానింగ్ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మాస్టర్ ప్లాన్ సరిగ్గా అమలవుతుందా, రహదారులు ఎక్కడన్నా విస్తరించాలా, ట్రాఫిక్ పెరుగుతున్నదా, ఇవన్నీ కూడా మొత్తం మన మీదే ఉంటాయి బాధ్యతలు. కాబట్టి ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. సో ఫస్ట్లీ నేను మా గౌరవ మున్సిపల్ చైర్మన్లని, మేయర్లను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీ కౌన్సిలర్లకు చెప్పండి, మనం ఉన్న పరిమితుల్లో నిజానికి మనం అప్గ్రేడ్ చేసినాం, చాలా మున్సిపాలిటీలు కొత్తగా పుట్టించినాం, కొత్తగా పేరు పెట్టినాం, మున్సిపాలిటీ అన్నాం. కానీ నిజంగా చెప్పాలంటే మీకు మేము అదనపు సిబ్బందిని ఇవ్వలేదు, ఇప్పటిదాకా కొత్త సిబ్బందిని ఇవ్వలేదు. మీ మున్సిపల్ కమిషనర్లకు కూడా కొత్త మున్సిపల్ కమిషనర్లను కూడా మనం రిక్రూట్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. కొత్త సిబ్బందిని కూడా మనం ఇంతదాకా నియమించలేదు. ఉన్న పరిమితుల్లో అయినప్పటికీ ఉన్న పరిమితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి అనే ప్రోగ్రాం ఇచ్చి ఉరకండి, పరుగులు పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని మీ డిఎంఏ గారు, సెక్రటరీ గారు, నేను వాళ్ళందరినీ ఉరుకులు పరుగుల మీద పనిచేపిస్తుంటే వాళ్ళు 24 గంటలు కూడా కష్టపడుతున్నారు. దయచేసి ముందుగా వారిని అభినందించడం నేర్చుకోమని చెప్పి మీ కౌన్సిలర్లకి, చైర్మన్లకు నా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు కష్టపడతలేరని నేను అంటలేను, కానీ డెఫినెట్గా మీకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు అంటే మనమేమో ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళు, వారు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఉన్న పరిమితుల్లో. నాకు తెలుసు కౌన్సిల్ మీటింగ్లు కూడా ఎట్లయితే నాకు బాగా తెలిసిన, అటెండ్ అయిన ఇదివరకు కూడా. My apologies, additional collectors local body, I forgot that you were also in attendance. I welcome all additional collectors local bodies also to this meeting. I would like to recognize and applaud you for your coordination and for your efforts as well. Thank you. నా రిక్వెస్ట్ గౌరవనీయులైన చైర్మన్లతో, మేయర్లతో ఏమంటే, మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలు నేను గతంలో కూడా అటెండ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మన దేశంలో ఉన్న దురలవాటు ఏంటంటే అధికారుల మీద అరవడం, అధికారుల మీద ఎగిరెగిరి పడడం, తిట్టడం, కొంతమంది తిట్ల పురాణానికి ఎత్తుకోవడం, అదే గొప్ప, అట్లా మాట్లాడితేనే చాలా గొప్ప, అట్లా మాట్లాడితేనే పనులు అవుతాయి, అట్లా మాట్లాడితేనే సాయంత్రం సిటీ కేబుల్ అని నన్ను చూపెడతారు అనే ఒక పనికిమాలిన ఆలోచన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఆ కల్చర్ ఎంకరేజ్ చేస్తే, మన వాళ్ళని మనమే తిట్టుకుంటే, మన వాళ్ళని మనమే 10 మంది ముందు అవమానిస్తే అది ఎవరినో అవమానించినట్టు కాదు, అది మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు, మన గవర్నమెంట్ మనమే అవమానించుకున్నట్టు తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి అందుకే నేను గతంలో చెప్పాను, నేను భయపడేది ఏం లేదు, మొహమాట పడేది కూడా ఏం లేదు. గతంలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను.
అర్థవంతమైన చర్చలు జరగాలి అంటే, అర్థవంతమైన సమస్యల పరిష్కారానికి అర్థవంతమైన ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం నడవాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే లోపల కెమెరాలు పెట్టుడు బంద్ చేయండి. నెంబర్ 1 పని అది. ఎందుకంటే ఆ కెమెరాని తీసి రెచ్చిపోయే బ్యాచ్ చాలా పెద్దది ఉన్నది. ఆ కెమెరా పెట్టగానే ఆ కెమెరా కోసం సాయంత్రం వార్తలలో పడేందుకు ఎగవాడు మాట్లాడు, నోటికి వచ్చినట్టు తిట్టుడు, ఈ దిక్కుమాల బంద్ అవుతుందో అది బంద్ కావాలంటే దయచేసి నేను కమిషనర్ చెప్తాను, అది మినిస్టర్ చెప్తున్నా, మీరు ఈయన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ప్రెస్ కూడా ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ ప్రెస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రజలకు వార్తలు మీరు పంపాలో మాకు తెలుసు, మేము పారదర్శకంగా పనిచేయాలో మాకు తెలుసు, కానీ మీకు మొత్తం బ్రీఫింగ్ ఉంటుంది. ఏమైంది కౌన్సిల్ సమావేశంలో, ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏమేమి చర్చ జరిగింది, అవన్నీ మీకు అర్థవంతమైన బ్రీఫ్ మేము అందజేస్తాం. తర్వాత ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ నోట్ ఇస్తాం, అన్ని ఇస్తాం. మీరు లోపల ఉండి కెమెరాలు పెట్టుకుని కూర్చుంటే ఇప్పుడు ఇవాళ ఎట్లయిపోయిందంటే సోషల్ మీడియా ప్రపంచం. మా కౌన్సిలర్ ఎగబడి మాట్లాడిండు, తిట్టిండు, ఎగబడ్డాడు, అట్లన్నాడు ఇట్లన్నాడు అంటే మళ్ళీ తెల్లారి సోషల్ మీడియాలో పెట్టి అది ప్రచారం చేసి అనవసరపు ఇది చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అధికారులు డిమారలైజ్ అవుతారు, పనిచేసేవాళ్ళు డిమారలైజ్ అవుతారు. మంచి పద్ధతి కాదు ఇది. పనిచేసేవాళ్ళని నీరసం చేసేటట్టు, వాళ్ళని ఆగం చేసేటట్టు ఎవరు భగవంతులు కాదండి, ఎవరు భగవంతులు కాదు. యుద్ధానికి అనుమన్నట్లు అనిపి ఇప్పుడు ఎవరికుండా చెప్పండి. ఇప్పుడు మీరు వస్తారు నా దగ్గరికి, కౌన్సిలర్లు వస్తారు, చైర్మన్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వచ్చి మీరందరూ దరఖాస్తు ఇస్తారు. అన్న మాకు మా మున్సిపాలిటీకి ఇన్ని ఫండ్స్ కావాలి, ఇంతమంది సిబ్బంది కావాలి అని మీరు అడుగుతారు. మీకుంటుంది, నాకుంటుంది. ఏముంటుంది? ఎన్నికల్లో పోయినప్పుడు మనం ప్రజలకు చెప్పింటాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పింటాం. చూడంతరంగా మొత్తం మాయమైపోవాలి, మొత్తం అద్భుతం అయిపోవాలి, మీ అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇక్కడ అనుమానం అట్లా అయిపోయేందుకు అంత ఈజీగా పనులు అయిపోవడానికి మన ఎవరి దగ్గర కూడా ఆ మంత్రదండమో అల్లావుద్దీన్ అద్భుత దీపమో మనకేం పోయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోరు ఇచ్చిపోలేదు. ఉన్న పరిమితుల్లో ఆర్థికపరమైన పరిమితులు, ఉండే ఎజెండా, ఉండే గోల్స్, దాని ప్రకారమే పనిచేస్తాం తప్ప ఎవరైనా కూడా ఓవర్ నైట్ ఏది కూడా అన్నీ అయిపోతాయి అనుకోవడం మంచిది కాదు. నెంబర్ 1. రెండవది, మన వాళ్ళ మీదనే మనం అరవడం, గొడవ చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయమైన పరిణామం కాదు. డిఎంఏ గారికి ఇదివరకే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు చక్కగా పద్ధతి ప్రకారం సజావుగా ప్రణాళికబద్ధంగా ఎజెండా ప్రకారం జరగాలి. మీరు అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీ, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ నాట్ జస్ట్ దీస్, ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ మండల్ పరిషత్ మీటింగ్స్. I request additional collectors, local bodies, wherever you are, to ensure that these meetings are conducted so in such a way that there is dignity and decorum that is maintained and respectful. See, democracy is all about 3D: debate, discuss, dissent. You debate, వాదం చేయి, డిస్కషన్ చేయి, చర్చ చేయి, నచ్చకపోతే డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయి, అసంతృప్తి వ్యక్తం చేయి. ఈ 3 కాబట్టి ఐ విల్ ఓన్లీ డిస్ట్రాయ్, నేను ఓన్లీ డిస్ట్రాక్షన్ కోసమే వచ్చినా, నేను కొట్లాడటానికి వచ్చినా అంటే అది దాన్ని సహించబోము. అది మంచి పద్ధతి కూడా కాదు, వాంఛనీయం కాదు, మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇందులో రాజకీయాలు ఏం లేవు, ఇందులో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా చైర్మన్లు, దయచేసి ఇది ఒక సిస్టమ్ తయారు చేయండి, గట్టిగా చేయండి. తర్వాత మీరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి మీడియాకి, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో విచిత్రం నాకు ఎక్కడ అనిపిస్తుంది, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, రాష్ట్రంలో మంచినీళ్ళ సమస్య పరిష్కారం కోసం 75 ఏళ్లలో ఏ ప్రభుత్వము చేయనంత గొప్పగా బ్రహ్మాండంగా మనం మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొని చక్కగా అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో అమలు చేస్తూ ఉన్నాం. ఎండాకాలంలో కూడా మీకు బాధ లేకుండా, ఒకప్పుడు నాకు గుర్తుంది, ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేలు భయపడదురు, ఊళ్ళోకి పోవాలంటే కౌన్సిలర్లు భయపడదురు, చైర్మన్లు భయపడదురు, జెడ్పీటీసీలు ఎంపీలు భయపడదురు. ఏడవైతే బిందెలు తీసుకుని అడ్డం జరుగుతారో ఏమవుతుందో, ఎండాకాలం ఏప్రిల్ మే అంటే బయటకు పోవాలంటే దడదలాడుతుండే, అట్లాంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. కానీ ఆ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కొంతమంది కేవలం పబ్లిసిటీ కోసం, మన కరీంనగర్ కార్పొరేషన్లో ఎవరో ఒక కార్పొరేటర్ మన నెత్తి మీద బిందె పెట్టుకొని ముంగడ వస్తున్నది. ఇదేం సంస్కారం, ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. అంటే సమస్య మీకు చెప్పస్తలేదా, మీ మేయర్ కలుస్తలేడా, మీ మున్సిపల్ చైర్మన్ కలుస్తలేదా, అసంతృప్తి గిట్లా ఎక్స్ప్రెస్ చేస్తారా? ఇస్ దిస్ ద వే యూ ఎక్స్ప్రెస్ ప్రొటెస్ట్? నా విజ్ఞప్తి ఏమంటే ఇది మంచిది కాదు. ప్రభుత్వం చేయనప్పుడు మీరు ప్రొటెస్ట్ చేస్తా అంటే అర్థం ఉంది. కరీంనగర్లో డైలీ వాటర్ సప్లై వస్తున్నది, కాదంటారు ఎవరైనా? మీరు కావాలంటే మీరు మీడియాని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తమాషా ఏంటంటే మీడియాకి వాళ్ళకేమో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తేనే వార్త వాళ్ళకు. 24 గంటలు నీళ్ళు అది వార్త కాదు వాళ్ళకు. 1 గంట ఇవ్వకపోతే అదే వార్త. మొత్తం కరెంటు మొత్తం దినవంతా పెట్టి వార్త కాదు, 10 నిమిషాలు పోతే వార్త. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కరెంటు పోతే ఇంకా పెద్ద వార్త వాళ్ళకు.
అట్లున్నది మీడియా మొత్తం ఆడ డైలీ వాటర్ సప్లై ఉంది కరీంనగర్. నేను పోయి చాలు చేసి వచ్చిన. ఒక్క దగ్గర ఒక వాడకట్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు సమస్య, ఆడ పైపు వలిగిందో ఏమైందో ఏమైనా చిన్న గుడ్డలు ఉంటే ఉండొచ్చు. కానీ ఒక రోజు 2 రోజులు 3 రోజులు పడుతుంది, రిపేర్ చేస్తారు. నీళ్ళే వస్తలే ఉన్నట్టు ఒక బిందె పట్టుకొని ఆమె ఫోటో దిగాలి, వీళ్ళు ఫోటో వేయాలి. రాష్ట్రం అంతా బాగుంటుందేమో వేయరు, ఒక ఆమె బిందె పట్టుకొని కూర్చుంటే అది ఫోటో. ఈ రకమైన ట్రెండ్ అరికట్టాలంటే, ఈ రకమైన నాన్సెన్స్ పోవాలంటే, అందుకే అంటున్నాను నేను పత్రికలకు మనం వాళ్ళకి బ్రీఫింగ్ ఇద్దాం, పారదర్శకంగా ప్రజలకు వార్తలు ఇద్దాం. కానీ వాళ్ళ లోపల కెమెరాలు పెట్టుకొని మొత్తం అది చేసినావు నువ్వు. మేయర్ గారు ఆ పని చేసేట్లు ఏమైంది తెల్లారా ఆ పేపర్లో మొత్తం రాష్ట్ర పేపర్లు వచ్చాయి. ఎవరు పరుగు పోయింది? డైలీ వాటర్ సప్లై ఇస్తున్నాం అన్న కరీంనగర్ మేయరు, మీరు మీ కార్పొరేషను జరగట్లేదని ఒక వార్త రాష్ట్రం అంతటా అనవసరంగా. సో నా విజ్ఞప్తి, నేను సెన్సర్షిప్ చేయమంటలేను, వార్తలు రానియకుండా బయటకు అంటలేను. డిబేట్, డిస్కస్, డిసెంట్, చర్చించు, తర్కించు, బాగా బ్రహ్మాండంగా చర్చలు పెట్టు, వాదులాడు, ఆఖరికి లేకపోతే నిరసన చెప్పు. అట్లాగా ఇట్లా నేను ఒప్పుకుంటలేను, మీరు చెప్పే తప్పు అని చెప్పు. అంతేగాని నేను ఒక డిస్ట్రక్షన్ ఎజెండాతో వస్తా, నేను కానీయా ఎట్టి పరిస్థితుల కౌన్సిల్ సమావేశమే కానీయా అంటే మాత్రం అది మంచిది కాదు. దయచేసి అందరూ కూడా ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని ఏసీఎల్బీస్ కానీ, కమిషనర్స్ కానీ, చైర్మన్స్ కానీ, మేయర్స్ కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని నా విజ్ఞప్తి. ఇక రెండవది, మనం ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ఎజెండా ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తున్నది మున్సిపాలిటీల కోసం, పట్టణాల కోసం అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని పట్టణాల్లో మంచినీటి సప్లైకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది. అందులో మీ పాత్ర కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ పాత్రతోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇది వేల కోట్ల రూపాయలతో చేస్తున్న ప్రాజెక్టు మిషన్ భగీరథ. అది చేస్తున్నాం. కొన్ని దగ్గర ముందుండొచ్చు, కొన్ని దగ్గర వెనకాల ఉండొచ్చు, కానీ మొత్తానికి రాష్ట్రం అంతటా నడుస్తుంది. ఫలానా చోట జరగడం లేదు, ఆగిపోయింది అనే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఉంటే మా ఇంజనీరింగ్ చీఫ్ ఇక్కడే ఉన్నారు, ఎక్కడ ప్రత్యేకమైన సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా అది కూడా సవరించే బాధ్యత మాది. అయితే మేయర్లను కలిసినప్పుడు, ఎమ్మెల్యేలను కలిసినప్పుడు వాళ్ళు ఒక మాట అంటున్నారు, అన్న మా దగ్గర కొన్ని ఏరియాల్లో పాత పైప్ లైన్ ఉంది, అది కూడా మార్చాలి అంటున్నారు. పాత పైప్ లైన్ ఉంది, కొన్ని చోట్ల ఎప్పుడేషన్ తెలియదు, అది కూడా మార్చాలంటున్నారు. ఇప్పుడు మనం ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఏంటంటే, ఫస్ట్ సాచురేషన్ మోడ్లో అడిగిన ప్రతి ఒక్కరు కనెక్షన్ ఇద్దాం, మొదలైతే మొత్తం అన్కవర్డ్ ఏరియా ఉండద్దు అని చెప్పి ఒక ఎజెండా పెట్టుకొని, నీళ్ళ సప్లై అంతటికి ఉండాలి, రూపాయికి నల్లా కనెక్షన్ అని చెప్పి ఒక ఎజెండా పెట్టుకొని పోతున్నాం. ఏమన్నా పైపులు గీపులు మార్చేది ఉంటే, పాత పైపులు, ఇటువంటి పైపులు, అసలు పైపులు అంటే ఏసీ పైపులు ఉన్నాయి లేదా ఇంకేదో ఉన్నది ప్రాబ్లం అని కూడా సెకండ్ ఫేజ్లో తీసుకుందాం, నెక్స్ట్ ఫేజ్లో తీసుకుందాం. కానీ ఇప్పుడు మన స్కోప్లో అది లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది మిత్రులు అర్థం చేసుకోక దాన్ని మీరు మళ్ళీ మీ ఎమ్మెల్యే మీద ఒత్తిడి పెట్టుడు, ఎమ్మెల్యే వచ్చి మా మీద ఒత్తిడి పెట్టుడు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా ఇవ్వాలనేది మొదటి లక్ష్యం. అది అయిపోయిన తర్వాత అందులో ఇంకేమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా అక్కడక్కడ తీసేసి మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అది నెక్స్ట్ ఫేజ్లో తప్పకుండా తీసుకుందాం. ఆ విషయంలో మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంకా అంటే, ప్రతి మున్సిపాలిటీకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా వచ్చే మార్చి 31 నాటికి, ఐ రిక్వెస్ట్ ఆల్ కమిషనర్స్ టు మేక్ ఎ నోట్, బిఫోర్ ద ఎండ్ ఆఫ్ 31st March 2023 ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీకి కొత్త మాస్టర్ ప్లాన్ ఉండి తీరాల్సిందే. ఆ బాధ్యత మీది, మీ మున్సిపల్ చైర్మన్ది, మీ కౌన్సిల్ది. విధిగా దీన్ని చేసి చూపెట్టాల్సిన బాధ్యత ఏసీఎల్బీలది, మా డిఎంఏ గారిది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆల్ ద టార్గెట్స్ ఐఎమ్ మెన్షనింగ్, ఇప్పుడు నేను చెప్పే ప్రతి టార్గెట్ ఇట్ హ్యాస్ టు బి అకాంప్లిష్డ్ బిఫోర్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, బిఫోర్ ద 31st March 2023. మాస్టర్ ప్లాన్ ఫర్ ఆల్ యూఎల్బీస్ షుడ్ బి ఇన్ ప్లేస్, నెంబర్ 1. రెండవది, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి మున్సిపాలిటీలో డిజిటల్ డోర్ నెంబరింగ్ అనే ప్రక్రియ పూర్తి కావాలి. దానికి సంబంధించి మీకు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా అనుమానాలు మీకుంటే వారిని అడగొచ్చు, వారు చెప్తారు మీకు. డిజిటల్ డోర్ నెంబరింగ్ ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి ఇంటిది, ప్రతి ప్రాపర్టీ జరగాలి. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఎందుకు చేస్తున్నాం ఈ ప్రక్రియ అంటే, అండర్ అసెస్మెంట్ కానీ అన్అసెస్డ్ ఏమైనా ఉంటే వాటన్నిటిని మీ ఫోన్లోకి వస్తాయి, తప్పకుండా మీకే లాభం జరుగుతుంది, తప్పకుండా చేయండి. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వమే డ్రైవ్ చేస్తున్న ప్రాజెక్టు. మూడవది, ప్రతి మున్సిపాలిటీలో ఆధునికమైన మెకనైజ్డ్ దోబీ గార్డ్స్, రజక సోదరుల కోసం ఎట్లాగైతే మనం కొన్ని చోట్ల పెట్టుకున్నామో, ఇప్పటికే కొన్ని చోట్ల నేను కూడా ప్రారంభించినాను, అదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా మోడర్న్ మెకనైజ్డ్ ఆధునిక దోబీ గార్డ్స్ కూడా, లాండ్రోమాట్స్ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇప్పటికే 16-17 ఓపెన్ అయినట్టున్నాయి.
ఇంకా మిగతా చోట్ల కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 141 సెంటర్లలో అంతటా కూడా ఓపెన్ కావాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో అది కూడా పూర్తి చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నది. డెఫినెట్గా మీరు కోఆపరేట్ చేస్తే చాలు, అది కూడా పూర్తి చేస్తాం. దీంతో పాటు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్. ఇది మీకు కొత్తగా నేను చెప్పేది. ఇట్స్ 10-point ప్రోగ్రామ్ దట్ హెస్ బీన్ కమ్యూనికేటెడ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదివరకు చెప్పిందే మళ్ళీ చెప్తా ఉన్నా, పునశ్చరణ. ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. నేను మొన్న నాకు చాలా సంతోషం అనిపించింది. నారాయణపేట్ జిల్లా కేంద్రంలో మొన్న నేను, మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక ఎమ్మెల్యే గారు మేమందరం పోయి అక్కడ చాలా చక్కటి మార్కెట్ ఒకటి, ఫిష్ అండ్ మీట్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేసినాం. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంకోటి సమాంతరంగా వాళ్ళు కడతా ఉన్నారు. చాలా మంచిగా వచ్చింది, అది కూడా చాలా చక్కగా ఉంది. అట్లా మిగతా వారు కూడా చేయాలి. నారాయణపేట మున్సిపల్ కమిషనర్ ఎక్కడున్నారు? ఉన్నారా? ఏం పేరుమా? సునీత. వెరీ వెల్ డన్. ఒకసారి షీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బాగా చేశారు, బాగా చేశారు, థ్యాంక్ యూ. అదేవిధంగా నారాయణపేటలో నాకు చాలా సంతోషం అనిపించిన ఇంకో కార్యక్రమం కూడా ఉంది. ఏమంటే మన గతంలో మొత్తం నారాయణపేట యొక్క మెయిన్ రోడ్ లెంత్ 7.5 కిలోమీటర్స్. సునీత తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, ఆ లోకల్ మున్సిపల్ చైర్మన్ అనసూయ గారు ముగ్గురు కలిసి, అనసూయ గారు కూడా ఉన్నారా? అనసూయ గారు ముగ్గురు కలిసి 5 కిలోమీటర్లు టఫిడ్కో నిధులతోని బ్రహ్మాండమైన మీడియాను, బ్రహ్మాండమైన చెట్లు పెట్టారు. అనసూయ గారు కూడా ఒకసారి దయచేసి చైర్మన్లు అందరూ చక్కగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే చాలా బాగా చేసినారు. నేను ఇదివరకు చూసిన నారాయణపేటకి మొన్న చూసిన నారాయణపేటకి అసలు పోలికలు. చాలా బాగా చేశారమ్మా, కంగ్రాచులేషన్స్. ఇట్లా ఒక పట్టణం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలో, దాదాపుగా ప్రతి పట్టణంలో మీకు అంతో ఇంతో టీయూఎఫ్ఐడిసి నిధులు వచ్చినాయి. కొంత ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇంకెక్కడైనా రాకపోతే అక్కడ కూడా ఇస్తాం, అక్కడ కూడా సపోర్ట్ చేస్తాం. మీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు ఎప్పటికప్పుడు అడుగుతున్నారు, మీకు సపోర్ట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ రాష్ట్రం మొత్తంలోనే సూర్యాపేటలో రాబోతా ఉంది. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు, అన్నపూర్ణ గారు, కమిషనర్ రామాంజనేయులు రెడ్డి గారు, మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు. దసరా లోపల పూర్తి చేయండి. కుదిరితే ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి ప్రారంభిద్దాం. చాలా గొప్పగా వస్తుంది, చూడని వాళ్ళు దయచేసి చూడండి. ఎంత బాగా వస్తుందంటే నేను కూడా ఆశ్చర్యపోయిన చూశాడా. అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అందులో ఒక మీటింగ్ పెట్టినాం మేము పోయి. కల్నల్ సంతోష్ బాబు అని చనిపోతే ఆయన విగ్రహావిష్కరణ పోయినప్పుడు ఒక మీటింగ్ పెట్టాము. చాలా బాగా చేస్తున్నారు. ప్లీజ్, దే డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చాలా బాగా చేస్తున్నారు. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడాలన్న విజ్ఞప్తి. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ కూర్చోండి, వారిద్దరు కూడా చాలా బాగా చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దయచేసి చాలా చక్కగా చేయండి. మొన్న నాకు చాలా సంతోషం అనిపించింది ఏమంటే సూర్యాపేట మున్సిపాలిటీ వాళ్ళు మొన్న ఒకటి ఇక్కడ ఇంక్ వాష్ అనే ఒక కార్యక్రమం చేసినాం. ఇన్నోవేషన్ అండ్ న్యూ నాలెడ్జ్ ఇన్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఆ ప్రోగ్రామ్ యొక్క పేరు. ఎంత బాగా అనిపించిందంటే వాళ్ళ దగ్గర శానిటరీ ఇంజనీర్ ఉన్నాడు. ఆ పిల్లోడు పేరు ఏంటంటే రామాంజనేయులు రెడ్డి గారు, శివప్రసాద్ అనే అబ్బాయి ఆ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి అది ఉత్పత్తి చేసినాడు. ఏంటది? బ్రిక్స్ ఉత్పత్తి చేసినారు, టైల్స్ కింద వాడడానికి. ఇంకో దానికి అద్భుతంగా చేసినారు. మ్యాట్స్, టైల్స్. మళ్ళీ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు, సార్ ఇట్లా చేస్తున్నాం చూడండి, గిఫ్ట్ కూడా ఇచ్చినారు. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి ఇన్నోవేషన్ అంటే వాళ్ళు అంతరిక్షంకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి వచ్చి చేయాల్సింది కాదు. ఇది ఇన్నోవేషన్ అంటే మన దగ్గర ఉండే శానిటరీ ఇంజనీర్లు, మన దగ్గర ఉండే పిల్లలు, మన దగ్గర ఉండే టాలెంటెడ్ ఆఫీసర్లు, మీరు కూడా చేయొచ్చు ఆ పని. అదేం బ్రహ్మ విద్యం కాదు. అద్భుతం చేసినారు. ఆ శివప్రసాద్ గారు ఇక్కడ లేరు కానీ ఆయనకు కూడా దయచేసి మా అభినందనలు చెప్పండి. చాలా చాలా బాగా చేసినారు. ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. వైకుంఠ ధామాలు చాలా సంతోషం అనిపించింది. ఫీర్జాది కూడా మేయర్ ఉన్నాడా? ఫీర్జాది కూడా మున్సిపల్ కమిషనర్ ఉన్నారా? ఇట్లంతా స్టడీ టూర్ పోయింది అయింది. రైట్. ఆ ఫీర్జాదిగూడలో నేను ఎక్కడా చూడలేదు ఇప్పటివరకు రాష్ట్రంలో. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే చూస్తే ఒక్కటే చోట మీరు బ్రదర్ వెరీ నైస్. ఏం పేరు? శ్రీనివాస్. ఎంత బాగా చేసినారంటే 3 కమ్యూనిటీలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మూడింటిది ఒకటే దగ్గర కొద్దిగా చిన్న సెపరేషన్ పెట్టిండ్రు. ఎంత బ్యూటిఫుల్ కట్టిందంటే నేను చెప్తే నమ్మరు మీరు, దయచేసి చూడండి. సరే మా పత్రికలలో ఇట్లాంటివి చూపెట్టరు, వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ ఇష్టం ఉండేవి చూపెట్టరు, కానీ మీరన్నా కనీసం చూడండి. ఎందుకంటే ఎంత బాగా కట్టారంటే నాకు చూస్తే నేనే ఇనాగ్రేట్ చేసిన పోయి చాలా సంతోషం అనిపించింది. 3 ఒకటే దగ్గర మంచి అందమైన ఆవరణలో పచ్చదనం మధ్యలో చాలా మోడర్న్గా క్రిమిటోరియం ఎంత బాగా కట్టినారంటే ఫీర్జాదిగూడలో. ఐ రియలీ అప్లాడ్ అండ్ కాంప్లిమెంట్ మేయర్ జక్కా వెంకటరెడ్డి. కమిషనర్ గారు ఎవరండి ఫీర్జాదిగూడ? రామకృష్ణ గారు అండ్ ఏఈ గారు, డి గారు, శ్రీనివాస్ గారు. అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కూడా అభినందన చెప్పండి. మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే వైకుంఠ ధామాలు ప్రతి ఒక్కరం కట్టాలి. ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు ప్రతి మున్సిపాలిటీలో విధిగా చేసి తీరాల్సిందే. ఇందులో ఎవరికి కూడా ఆప్షన్ లేదు. దయచేసి అందరూ కూడా చేయాల్సిందే.
100% వాటర్ సప్లై ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదేమైనా సరే మీరు చేయాల్సింది. ఇప్పటికే అయ్యింది దాదాపుగా. అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఇంజనీరింగ్ చీఫ్ శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారు. దిస్ ఇస్ ద టార్గెట్ ఫర్ యూ. ఎట్టి పరిస్థితుల్లో ఫలానా వాళ్ళు నేను అప్లై చేశాను నాకు రాలేదు కనెక్షన్ అనే మాట ఎక్కడ వినబడకూడదు. చైర్మన్లు ముఖ్యంగా మీ పాత్ర ఇందులో కీలకం. మీరెంత తిరిగితే ఎంతమందిని మీరు కొత్తగా మన ఫోల్డ్లో తీసుకొస్తే అంత మంచిది. దయచేసి చేయండి. తర్వాత బయో మైనింగ్ వరంగల్లో స్టార్ట్ అయింది, భువనగిరిలో స్టార్ట్ అయింది, ఇంకా కొన్ని చోట్ల నేను కూడా పోయాను. భువనగిరి పోయాను, నేను వరంగల్ పోయాను. బయో మైనింగ్ భువనగిరిలో దాదాపు పూర్తయిందా? 78 మున్సిపాలిటీలో స్టార్ట్ అవుతుందని చెప్పి సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. బయో మైనింగ్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. గతం నుంచి ఎప్పటి నుంచో అక్కడ పేరుకొని పోయిన చెత్తని ఈ బయో మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా అది క్లియర్ చేయడం, చేసి దాని నుంచి ఎరువు ఉత్పత్తి చేస్తారు కదా, ఎరువు ఉత్పత్తి చేసి మళ్ళీ రైతులకు ఇస్తాము. మీకు ఆ ల్యాండ్ సైట్ అంతా కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని మళ్ళీ పార్కుగా మారుస్తారా, ఇంకోటి మారుస్తారా, అది మీ ఇష్టం. బ్రహ్మాండమైన ఆలోచన ఇది. చాలా మంచి పొల్యూషన్ తగ్గించే ఆలోచన, పట్టణాలకు మంచి ఊపిరి పీల్చుకునే ఆలోచన. దయచేసి మేయర్లు, చైర్మన్లు మీకు అవగాహన కావాలా బయో మైనింగ్ ఏంది అంటే మీరు డిఎంఏని సంప్రదించండి. కావాలంటే మేము ఒక స్టడీ టూర్కి పోయిస్తాం, మేము చూస్తాము. వరంగల్ అంటున్నారు, మీరు భువనగిరిలో అంటున్నారు, అక్కడ ఏం చేసినారు నేను చూస్తానంటే తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు డిఎంఏ గారు చేస్తారు. పోయి చూసి రండి, నేర్చుకోండి. మీరు అందరం మళ్ళీ కొత్తగా పరిశోధించి నేర్చుకోవాల్సిందేం లేదు. ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన సూర్యాపేటలో అది చేస్తున్నారు, మన ఫీర్జాది కూడా ఇది చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు అని చెప్పిన. మీరు ఆడ పోయి చూస్తే మీకే అనుభవం వస్తుంది. మీకే మంచి పని చేసినారు అనే ఒక సంతృప్తి ఉంటుంది. వాళ్ళు చేసింది వాళ్ళు చేసిన వాళ్ళకి తృప్తి ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉంటుంది. దయచేసి ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నామని విజ్ఞప్తి. ఇక హరితహారం మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికి తెలిసిన ప్రోగ్రామే. కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ వర్షాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. నా విజ్ఞప్తి కమిషనర్లు అందరితో కూడా మనం పట్టణ ప్రగతి స్టార్ట్ చేస్తున్నాము మే 20 తారీఖు నాడు. మే 20 తారీఖు నుంచి జూన్ 5 దాకా పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంది, పల్లె ప్రగతి కూడా ఉంది. పట్టణ ప్రగతిలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ACLBs, ఎందుకంటే వర్షాలు జూన్ మొదటి వారం నుంచే పడతాయనేది మన అంచనా. మరి మాన్సూన్ వస్తుంది కాబట్టి మనం పిట్టింగ్ అంతా ముందే చేసి పెట్టుకొని, పిట్టింగ్ అంతా కూడా తవ్వకాలు, గుంతలు ఏవైతే మొక్కలు పెట్టడానికి గుంతలు ఉంటాయో వాటిని ముందే మనం వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా మొత్తం ప్రిపరేషన్ అంతా చేసుకొని నర్సరీలు, పొజిషనింగు, దేనికి ఎవరు ఇన్ఛార్జు ఇవన్నీ కూడా చేసుకుందాం. హరితహారాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ని 100% అమలు చేయాలి. తర్వాత హరితహారంతో పాటు మీకు తెలిసిందే అర్బన్ లంగ్ స్పేసెస్. ఎక్కడెక్కడైతే అర్బన్ లంగ్ స్పేసెస్కి అవకాశం ఉందో, అంటే పట్టణ వనాలు బేసిక్గా, వాటిని కూడా పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. భవిష్యత్ తరాలకి మెరుగైన పట్టణం అందించాలంటే ఈ అర్బన్ లంగ్ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఐడెంటిఫై చేయకపోతే ఐ రిక్వెస్ట్ ACLBs టు ఐడెంటిఫై లార్జ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ అరౌండ్ ద టౌన్ సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్, గో ఫర్ డెన్స్ ప్లాంటేషన్. బ్రహ్మాండంగా ఆ పార్కును వన భోజనాలకు కానీ ఇతరత్ర కానీ మన ప్రజలు వాడుకునే విధంగా చక్కగా తీర్చిదిద్దవచ్చు. దయచేసి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే మీ నియర్ బై అర్బన్ లంగ్ స్పేస్ మీరు చూసినట్టయితే బాగుంటుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, హైదరాబాద్ చుట్టూతానే చాలా ఉన్నాయి. నందనవనం అని, ఆక్సిజన్ పార్క్ అని, HMDA వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసినారు. మీకు ఏమైనా అనుమానం ఉంటే వాటిని కూడా చూడండి. శంషాబాద్ సైడ్ ఉన్నాయి, నాలుగు వైపులా ఉన్నాయి హైదరాబాద్కి. చూడండి, చూసి దయచేసి వాటిని కూడా అడాప్ట్ చేసుకోండి. లాస్ట్ పాయింట్, ఇది ఒక పెద్ద కంప్లైంట్, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు మాకు. మనం కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినాం. అందులో ఏం చెప్తాం? కొత్త మున్సిపల్ చట్టంలో పౌరుడు కేంద్రంగా, సిటిజన్ సెంట్రిక్గా చట్టం తెస్తున్నాం. ఆ సిటిజన్ ఎవరైతే పౌరుడు ఉన్నాడో ఆయన మీద భరోసా పెడుతున్నాం. ఆయన సవ్యంగా అన్ని చేస్తారు. సెల్ఫ్ అసెస్మెంట్ అన్నారు ఇందాక డిఎంఏ గారు. స్వీయ మదింపు, నా ఆస్తి పనికి ఇంత కట్టాలి అని ఆయనని డిక్లేర్ చేయడం. అవును, నా ప్రాపర్టీ 90% మందికి ఏం వెసులుబాటు ఇచ్చినాం మనం? 600 గజాల లోపల ఉంటే ఇన్స్టెంట్ అప్రూవల్ బిల్డింగ్ కట్టుకోవడానికి. బిల్డింగ్ ప్లాన్లను పాటిస్తూ నేను కడుతున్నా అని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొని బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు అని చెప్పి మనం చట్టంలోనే పెట్టుకున్నాం. నా విజ్ఞప్తి గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్లతో, ఈ మాట నేనంటే మీరు బాధపడవద్దు, ఇది మీరో నేను చేసిన తప్పు కాదు. అత్యంత అవినీతిపరమైన డిపార్ట్మెంట్లు ఏవి ప్రభుత్వాల్లో అంటే మీరు నేను చేసిన తప్పు కాదు. నేను చెప్పేది చరిత్ర. గత 75 ఏళ్ల భారతదేశ వ్యవస్థలో వ్యవస్థీకృతమైన కొన్ని అవలక్షణాల్లో ఎక్కడ ఉంది అవినీతి అని ప్రజలను అడిగితే వచ్చిన సర్వేల్లో వారు చెప్పేది మొదటిది రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండోది లేదా మూడో స్థానంలో మున్సిపల్ డిపార్ట్మెంట్. కొన్ని విషయాలు మనం ఒప్పుకోకపోయినా, మన మనసు ఒప్పుకోకపోయినా వాస్తవాలు. పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకున్నప్పుడు మా బిల్డింగ్ పర్మిషన్కు పైసలు లేదే పర్మిషన్ ఇయ్యరట అనే భావన పోవాలి.
తెలంగాణలో ఒక కొత్త వ్యవస్థ తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే టీఎస్ బీపాస్ అనే చట్టం తెచ్చినాం మనం. తెలంగాణ స్టేట్లో బిల్డింగ్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. టీఎస్ బీపాస్ అంటే తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. కొంతమందికి నచ్చదు ఈ మాట. అరే అట్టెట్లు ఇస్తారు, 21 రోజులు ఎట్లు ఇస్తారు, ఇవ్వకూడదు అనే భావన ఎవరికైనా ఉంటే కూడా అది చెల్లదు. ఎందుకు చెల్లదంటే ఆల్రెడీ చట్టం పాస్ అయింది. చట్టానికి ఎవరు అతిథులు కాదు, నేను కాదు, మీరు కాదు, మీ మున్సిపల్ చైర్మన్ కాదు, మీ మున్సిపల్ కమిషనర్ కాదు, మీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంతకంటే కాదు. మీకు ఇష్టం ఉండొచ్చు కాక ఇష్టం ఉండకపోవచ్చు కాక రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని సమర్థవంతంగా 100% అమలు చేయాల్సిన బాధ్యత మీదే. మా రాష్ట్రంలో ఒక పౌరుడు ₹1 లంచం ఇచ్చే అవసరం లేకుండా బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పుకోవడం మన డిపార్ట్మెంట్ ఎంత గర్వకారణమో దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ దేశంలో ఎక్కడ లేదు ఈ వ్యవస్థ. మన ముంబై నుంచి కొంతమంది బిల్డర్లు వచ్చినారు, క్రెడై ఆధ్వర్యంలో కొంతమంది యువ బిల్డర్. వాళ్ళకు మేము టీఎస్ బీపాస్ అని మా అధికారులు చెప్తుంటే వాళ్ళు అబ్బురపడ్డారు, ఇట్లా కూడా అవుతుందా అన్నారు. మొన్న గోవా ముఖ్యమంత్రి వచ్చింది, నేను కలిసిన, ఏదో పెళ్లిలో కలిసిన, ఆయన చెప్పిన ఇట్లా సార్ మా దగ్గర ఇండస్ట్రీ పర్మిషన్లు 15 రోజులు ఇస్తాం, బిల్డింగ్ పర్మిషన్లు మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్లు 21 రోజులు ఇస్తాం సార్, లేకపోతే 22వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ సార్ అని చెప్పిన. అవునా, నిజమా, అవుతుందా, ఇది అమలు అవుతుందా అని ఆయన ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇది ఎంత గర్వకారణమో మనం దయచేసి ఆలోచించండి. ఇందులో ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే, అమలులో ఎక్కడైనా ఏదైనా పిచ్చి పిచ్చి పనులు జరిగితే మీ ఉద్యోగాలు పోతాయి, తర్వాత మాత్రం నన్ను అన్నాను. అది మున్సిపల్ చైర్మన్ కావచ్చు లేదా అధికారులు కావచ్చు, తర్వాత నన్ను అన్నది. ఎందుకంటే ఇది చట్టం. చట్టాన్ని అతిక్రమించే అధికారం మీకు లేదు, నాకు లేదు. చట్టంలో మనం స్పష్టంగా చెప్పాం 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్పాం. 21 రోజుల్లో ఇవ్వకపోతే 22వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అని చెప్పినాం. మీరు ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే, మీరు ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేస్తే దయచేసి మీ ఉద్యోగాలు పోతే తర్వాత నన్ను మాత్రం అనవద్దు. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ ఇంప్లిమెంటింగ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఈ విషయం దయచేసి అందరూ కూడా గమనంలో తీసుకోవాలని విజ్ఞప్తి. ఇక చివరిగా నేను చెప్పేది మీకు ఒకే ఒక్క విషయం. ఐ టోల్డ్ యూ ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. దీన్ని ఎవరు కూడా మనని గొప్పగా గుర్తించి గౌరవించి సపట్లు కొట్టి సన్మానాలు చేసే ఉద్యోగం కాదు ఇది, ఆ డిపార్ట్మెంట్ కాదు ఇది. పని చేస్తే ఎవరు అభినందించరు, పని చేయకపోతే తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను చూస్తూ ఉంటా అప్పుడప్పుడు మన పని మనమే చెప్పుకోవాలి, ఇంకెవరో వచ్చి చెప్పరు, ఇంకెవరో వచ్చి సన్మానాలు చేయరు, మనది మనమే చెప్పుకోవాలి. మీకు నేను సన్మానం చేయాలి, నాకు మీరు చేయాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు మా ఇల్లందు మున్సిపల్ మేయర్ గారికి, మన చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, ఆ డివి గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చక్కగా ఒక బుక్ తీసుకొచ్చినాడు. ఆ బుక్ ఉందా డివి రోజు, వాళ్ళ ఇల్లందు పట్టణ ప్రగతి అని చెప్పి వాళ్ళు ఇప్పటిదాకా సాధించిన మైల్ స్టోన్స్ ఏంది అని చెప్పి తీసుకొచ్చి నాతో ఆవిష్కరింపజేసుకున్నాడు. ఎందుకు బాస్ ఇదంటే పెట్టాలి కదన్నా, లేకపోతే ఎట్లా తెలుస్తుంది, ముందెట్లుండే ఇప్పుడు ఎట్లయింది మనం చెప్పకపోతే ఎట్లా అని చెప్పి చాలా గొప్పగా గర్వంగా వాళ్ళ బ్రోషర్ అంతా ఆవిష్కరించుకొని చేసుకొని పోయినాడు. నేను చైర్మన్లతో కూర్చోండి, చైర్మన్లతో, మున్సిపల్ మేయర్లతో, కమిషనర్లతో ఐ రిక్వెస్ట్ యూ, ఇట్ ఈజ్ ఇంపరేటివ్. మనం పని చేసి చెప్పుకోలేకపోతే అది మన తెలివి తక్కువతనం అవుతుంది. ఇప్పుడు నేను ఇన్ని పనులు చెప్పాను, 10 పాయింట్ ఎజెండా చెప్పాను ఇప్పుడే మీకు. మంచినీళ్ళు ఇవ్వాలి, ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఉండాలి, ఎఫ్ఎస్టీపీ రావాలి, వైకుంఠధామం ఉండాలి, మెకనైజ్ ధోబీ ఘాట్ ఉండాలి, ఇవన్నీ చెప్పిన. ఒక 10 పాయింట్ల ప్రోగ్రామ్ చెప్పిన, అన్ని కూడా వచ్చే మార్చి లోపల పూర్తి కావాలని చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్తున్నాం మీకు. చెప్పిన తర్వాత కూడా మీరు రేపు అమలు చేసిన తర్వాత మీరు చెప్పుకోరా, మీ ప్రజలకు తెలియజేయరా, ఇవన్నీ చేసినామయ్యా మేమని. చెప్పుకోకపోతే ఎట్లా మరి? చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? చెప్పాలంటే 3 మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఒకటి, ఒక పత్రికా సమావేశం పెట్టి చెప్పుకోవాలి, లేదు వాళ్ళ దయ మన ప్రాప్తం, వాళ్ళు రాసినట్టు, లేకపోతే లేదు, దాన్ని నమ్మలేదు. కాబట్టి ఏం చేయాలి మరి? మన ఇది చూడండి, ప్రగతి నివేదిక అనేది ఒకసారి చేయండి, కాపీ కిందిది. ఇది కరీంనగర్ మేయర్ గారు ఆయన ఇప్పుడే తెచ్చిచ్చిండు, ఆ కిందిది ఇంకోటి మీరు. కరీంనగర్ మేయర్ గారు ఇవి ఆంగ్లంలో కొట్టించిండు, తెలివైనడు కాబట్టి తెలుగులో కూడా కొట్టించిండు. ఏం పెట్టిండు? ప్రగతి నివేదన అని చెప్పి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, మున్సిపాలిటీది ఏం చేసినాం అని చెప్పి ఏమేమి పనులు జరుగుతున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టిండు, ఆయన ఫోటో పెట్టుకున్నాడు, మున్సిపల్ మంత్రి ఫోటో పెట్టిండు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ఏం చేసినాడు, ఏం పని చేసినాం, మనం ప్రజలకు ఏం హామీలు ఇచ్చాము, ఏం పని చేసాం చెప్తున్నాడు. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, దిస్ షుడ్ బి మేడ్ అ నామ్. జూన్ 2 మన ఫౌండేషన్ డే, జూన్ 2 నాడు మన ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవం నాడు నేను డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని కోరుతా ఉన్నాను, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ని కోరుతా ఉన్నాను, ప్లీజ్ మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. ఇఫ్ యూ హ్యావెంట్ డన్ ఇట్ ఆల్రెడీ, మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. ప్రతి సంవత్సరం ఒక వార్షిక నివేదిక ప్రజల ముందు పెడదాం. పోయిన సంవత్సరం మీకోసం మున్సిపాలిటీ ఏం చేసింది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది,
ఎక్కడ ఖర్చు పెట్టింది అని చెప్పడంతో పాటుగా, అంటే అదేదో అంకెల్లో గణాంకాల్లో చెప్పకండి, బొమ్మలు పెట్టండి. ముందు ఎట్లుండే, తర్వాత ఎట్లయింది, ఒక మోడీ కట్టకుండా పరిస్థితి ఎట్లుండాడా, తర్వాత ఎట్లయింది, బిఫోర్ ఆఫ్టర్, నాడు నేడు. ఇది పెడితే ఏమవుతుందంటే మీకు రెండు లాభాలు. ఒకటి, మున్సిపాలిటీ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో ప్రజలకి తెలుస్తుంది. రెండో పని కూడా చేయాలి మీరు. ఎక్కడెక్కడైతే మనం మున్సిపల్ పనులు చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ డబ్బులతో ప్రజల డబ్బులతో పనిచేస్తున్నామో అక్కడ బ్రహ్మాండమైన బ్యానర్ కట్టాలి. యువర్ ట్యాక్స్ రూపీస్ ఎట్ వర్క్. మీరు పన్నుల రూపంలో కడుతున్న ప్రతి పైసని సద్వినియోగం చేసి ఇది అద్భుతంగా ఇక్కడ పనులు చేస్తూ ఉన్నాం అనే మాట ప్రజలకు చెప్పాలి. అట్లయితే పన్ను కట్టే వాళ్ళు కూడా ఉత్సాహపడతారు. అవును, మేము కట్టే పనులు ఇక్కడ పనికొస్తున్నాయి, మా టౌన్ అభివృద్ధిలో దోహదపడుతున్నాయి అని చెప్పి కట్టాలి. ఎక్కడ ఇంజనీరింగ్ వర్క్ జరుగుతుంటే అక్కడ, ఎక్కడ ఎఫ్ఎస్టీపీ వర్క్ జరుగుతుంటే అక్కడ, ఎక్కడ మార్కెట్ కడుతుంటే అక్కడ, ఎక్కడ కొత్త వే నిర్మాణం అయినా అక్కడ యువర్ ట్యాక్స్ రూపీస్ ఎట్ వర్క్, పన్నుల రూపంలో మీరు కట్టిన పైసలు ఇక్కడ వాడుతున్నాం అనే మాట ప్రజలకు చెప్పాలి. ఒక జవాబుదారితనం పెరుగుతుంది మీ వైపు నుంచి, ప్రజలు కూడా ఆనందపడతారు. ఓ మేము కడుతున్నాం పన్నులు కాబట్టి పనులు అవుతున్నాయి అనే సంతోషం ఉంటుంది. అన్నింటికి మించి మీకు నాకు తెలుసు మీకు స్టాఫ్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, కొత్త మున్సిపల్ కమిషనర్లు వస్తున్నారు. వాటితో పాటు సేమ్ పంచాయతీలలో ఎట్లయితే పెడుతున్నామో పంచాయతీ సెక్రటరీ, ఇప్పుడు రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. మనం అదే పద్ధతుల్లో రాష్ట్రంలోని 3,618 వార్డ్స్ ఉన్నాయి. వార్డుల్లో ఏం చేస్తున్నాము అంటే జనాభా ఆధారంగా ఎంత జనాభా పెట్టుకున్నామండి, 50,000 వరకు 2 వార్డులు, 50,000 పాపులేషన్ ఆఫ్ మున్సిపాలిటీ, 2 వార్డ్స్ ఒక వార్డు, పైన అయితే 50,000 జనాభా, 50,000 వరకు జనాభా ఉండే మున్సిపాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? 50,000 కంటే జనాభా చాలామంది ఉన్నారు. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీదే మున్సిపాలిటీ ఏమో కూర్చోండి, వడ్డేపల్లి, అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి. వడ్డేపల్లిలో 50,000 కంటే తక్కువ జనాభా ఉంది. ఎన్ని వార్డ్స్ ఉన్నాయి మేడం? 10 వార్డు. అక్కడ ఏం చేస్తామంటే 2 వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్ని పెడతాం. ఎందుకంటే జనాభా తక్కువ ఉంది కాబట్టి ఒకరే ఆఫీసర్ సమర్థవంతంగా చూసుకోగలుగుతారు కాబట్టి 5 వార్డు ఆఫీసర్స్ వస్తారు మీకు ప్రత్యేకంగా. వాళ్ళు ఏం చేస్తారు, స్థానికంగా ఉండే కౌన్సిలర్తో సయోధ్యతో పనిచేసి అక్కడ ఉండే సమస్యలన్నింటికీ వాళ్ళు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా మారుతారు. ఆ 2 వార్డులకి ఆ వార్డు ఆఫీసర్. 50,000 పైన ఉందనుకోండి జనాభా, అక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి వార్డుకి ఒక ఆఫీసర్, ఎవ్రీ వార్డ్ విల్ హ్యావ్ ఎ సింగిల్ ఆఫీసర్. ఇప్పుడు ఉదాహరణకి మన వికారాబాద్ మున్సిపాలిటీ ఉంది. ఎక్కడ చైర్మన్ గారు? చైర్మన్ ఉన్నారు, కమిషనర్. మీ జనాభా ఎంతమా? 11 ప్రకారం 64 అంటే ఇప్పుడు దాదాపు 80 పైనే ఉంటుంది. థ్యాంక్ యూ. సో గ్యారంటీగా ఏమవుతుందంటే వికారాబాద్లో ఎన్ని వార్డ్స్ ఉన్నాయమ్మా? 34. 34 వార్డులకు గాను 34 మంది వార్డు ఆఫీసర్లు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, కౌన్సిలర్ గారు బ్రహ్మాండంగా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ప్రతిదానికి కమిషనర్ ఫోన్ చేసే అవసరం లేదు, ప్రతిదానికి టౌన్ ప్లానింగ్ వల్ల ఫోన్ చేసే అవసరం లేదు. నేరుగా వార్డు ఆఫీసర్తో మాట్లాడవచ్చు, వార్డు ఆఫీసర్ ద్వారా చేసుకోవచ్చు. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయింది బ్రహ్మాండంగా. ఇది పూర్తయితే మీకు చాలా శక్తి, కొత్త శక్తి కూడా వస్తుంది కమిషనర్లకి అండ్ చైర్మన్లకి. దయచేసి వ్యవస్థని ఎప్పటి లోపల అవుతుందో మీకు మొత్తం డిఎంఏ గారు సాయంత్రం లోపల చెప్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంది, ఎప్పటి లోపల అయిపోతుందో అంతా చెప్తారు. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా చేస్తున్నాం. చాలా కొత్త శక్తి వస్తుంది. దయచేసి ఆ విషయం గుర్తించండి. సో ఇన్ని పనులు చెప్తున్నారు, మాకు రిసోర్సెస్ లేవు అనేది ఒకటి ఏదైతే చెప్తా ఉంటారో అదొకటి గమనంలో పెట్టుకోండి. రెండోది, నేను ఎక్కడ పోయినా మున్సిపాలిటీల్లో మాకు శానిటేషన్ సిబ్బంది కావాలా అనే మాట మాట్లాడుతూ ఉంటారు మున్సిపల్ చైర్మన్ అందరూ ఎక్కడ పోయినా. ఇప్పుడు స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం 10,000 జనాభాకి 28 మంది ఉండాలి శానిటేషన్ అండ్ ఇతర సిబ్బంది అనేది గైడ్ లైన్. 10,000 జనాభా ఉంటే, ఉదాహరణకు మీరు 50,000 మంది ఉంటే 50,000 ఇంటూ 28 అంతమందే ఉండాలి. చాలా చోట్ల దానికంటే ఎక్కువనే ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, మీకు మెయిన్ రోడ్ ఉందనుకోండి. ఇప్పుడు నేను నారాయణపేట ఎగ్జాంపుల్ చెప్పిన, 7.5 కిలోమీటర్ల మెయిన్ రోడ్ ఉంది. ఆ 7.5 కిలోమీటర్ల మందం అవసరమైతే ఏం చేయండి, అక్కడ ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో అక్కడ కావాలంటే మెకనైజ్ స్వీపింగ్ పోండి, కొత్త మెషిన్లు తెప్పించుకోండి, మెకనైజ్ స్వీపింగ్ పెట్టండి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళని లోపలికి షిఫ్ట్ చేయండి, కాలనీలకు షిఫ్ట్ చేయండి, వాళ్ళని బెటర్ వాడుకోండి. అంతేగాని ప్రతిదానికి సమస్యకు పరిష్కారం కేవలం సంఖ్యను పెంచుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి చైర్మన్లు, కమిషనర్లు, మేయర్లు, మీ అందరితో నా విజ్ఞప్తి, డోంట్ గో ఫర్ ఇండిస్క్రిమినేట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అవసరం లేదు. ఉన్న వాళ్ళను తెలివిగా వాడుకోవడం. ఆధునికమైన యంత్రాలు వచ్చినాయి, ఆధునికమైన బ్రహ్మాండమైన వ్యవస్థలు వచ్చినాయి, వాటిని వినియోగించండి. వినియోగించి చక్కగా ఈ కార్యక్రమం చేయండి. చివరిగా మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, మనం ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్రం ముందుకు పోవాలి. ప్రణాళికబద్ధంగా ఆర్థిక
చోదక శక్తులుగా ఉన్న ఎకనామిక్ ఇంజన్స్గా ఉన్న మన టౌన్స్ని బాగా చేసుకోవాలని చెప్పి మనం ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెడతా ఉన్నాం. ఈ ఎఫర్ట్లో గౌరవనీయులైన మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఆఫీసర్లు అందరూ, కమిషనర్ల నుంచి మొదలు పెడితే కింద వార్డ్ ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసినట్టయితేనే, అలైన్మెంట్ అనేది సరిగ్గా ఉంటేనే, మా అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ అనే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రత్యేకించి ఒక అడిషనల్ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కేవలం లోకల్ బాడీస్కి మాత్రమే, స్థానిక ప్రభుత్వాలకు, అటు మున్సిపాలిటీ కానీ గ్రామాలకు మాత్రమే, ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వల్లనే ఉంది. గ్రీన్ బడ్జెట్ భారతదేశంలో ఎక్కడా లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. ఎన్నో ప్రత్యేకతలతో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎక్కడా లేదు, సెల్ఫ్ అసెస్మెంట్ లేదు, టీఎస్ బి పాస్ లాంటి చట్టం ఎక్కడా లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజలు సంతోషంగా ఉండాలి, అవినీతి తగ్గాలి, పారదర్శకత పెరగాలి, మన డిపార్ట్మెంట్కు మనం కూడా బాగా పనిచేస్తున్నారు అని అభినందించే రోజు రావాలి. ఆ రావాలి అంటే కలిసికట్టుగా సమిష్టిగా, ఈరోజు మరి డే లాంగ్ సెషన్ ఉంది మీకు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను సత్యనారాయణ గారికి, మనం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ మాదిరిగా మనం కూడా పట్టణ ప్రగతి అనే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో అందులో కూడా మనం చక్కగా అవార్డులు ఇద్దాం. మన వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్న కాడ డెఫినెట్గా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పిన. అవార్డులు రానోళ్ళు బాధపడే అవసరం లేదు. యూ కెన్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ నెక్స్ట్ ఇయర్. అవార్డులు వచ్చిన వాళ్ళు పొంగిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డే ఇన్ డే అవుట్ జాబ్ ఇది. 4 రోజులు మీరు మళ్ళీ చక్కగా పని చేయకపోతే పోతుంది, అది ఆ ఇమేజ్ పోతుంది. కాబట్టి అవార్డు వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు, అందరూ గొప్పగానే పనిచేస్తున్నారు. అందులో కొన్ని పారామీటర్స్లో ఒకరికి కొంత ఎక్కువ చేసి ఉండొచ్చు, అందుకే వారికి వాళ్ళ పురస్కారం అందుతూ ఉంది. వారికి నా అభినందనలు. మిగతా వారు కూడా దయచేసి అదే టెంపో కొనసాగించండి. స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మనకి మొన్న 12-13 అవార్డులు వచ్చినాయి. మరి ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఊరికే చూస్తూ ఉంటే పల్లెలు బాగున్నాయి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. పట్టణాలు కూడా బాగున్నాయని ముఖ్యమంత్రి గారు నోటమ్మడి వినాలని కోరిక మీకు నాకు అందరికీ ఉంది. రావాలి అంటే మరి మీరు నేను అందరం కష్టపడితేనే జరుగుతుంది. కాబట్టి వీఆర్ విత్ యూ. మీ బాధలు తెలుసు, మీ అవసరాలు తెలుసు, మీ ఆర్థికపరమైన ఇబ్బందులు తెలుసు, అన్నీ తెలిసిన వారుగా మీకు సర్వవేళలా నేను మా టీం మొత్తం కూడా, హైదరాబాద్లో ఉండే టీం మొత్తం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. జై తెలంగాణ. చక్కటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి మంత్రి గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఒక చైతన్యం మూర్తీభవిస్తే అది మీ రూపంగా కళ్ళ ముందు దృశ్యమానం అవుతుంది. ఒక ఉద్యమం అంగచాచి ముందుకు నడిస్తే అది మీ అడుగులుగా మార్గదర్శనం చేస్తుంది. ఒక అభివృద్ధి సమాజ దశను మార్చుతుంది. ఒక ఆశయం సమాజ హృదయగతమైతే ఆ స్ఫూర్తి ప్రతి గుండెలో తాకుతుంది. పచ్చదనం మొగ్గ తొడిగిందంటే, ప్రగతి మన దిక్కులకు ప్రయాణిస్తుందంటే అక్కడ మహోన్నత శిఖరం చెయ్యెత్తి మనకు దారి చూపిస్తుందన్నమాట, మనల్ని వేలుపట్టి నడిపిస్తుందన్నమాట. ఆ మూర్తి ధరించిన చైతన్యం, స్ఫూర్తి, మార్గదర్శి మనందరి హృదయాల్లో వీడు కట్టుకున్న సమున్నత మానవతామూర్తి గౌరవనీయులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి వేదిక మీ అందరి చప్పట్ల మధ్య గట్టిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది. ఇప్పుడు కార్యక్రమంలో 2020-21 సంవత్సరాలకి పట్టణ ప్రగతి పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గౌరవ మంత్రి గారి యొక్క చేతులలో ముందుగా 1 లక్ష పైచిలకు జనాభా కలిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలకు ముందుగా పురస్కార ప్రదానం జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరికీ చిన్న సూచన, పురస్కార అందుకోబోయేటువంటి వాళ్ళందరూ కూడా వేదికకు ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి కుడివైపు నుంచి వచ్చేసి పురస్కారాన్ని స్వీకరించి ఎడవైపుగా దిగవలసిందిగా కోరుతున్నాం. ముందుగా రంగం పీటీ అండ్ సిటీ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ కమ్యూనిటీ టాయిలెట్స్ సంఘాల లోపల 1 లక్ష పైసలకు జనాభా కలిగినటువంటి కార్పొరేషన్స్ లోపల ముందుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అందుకోబోతున్నారు. గౌరవనీయులు మేయర్ శ్రీమతి గుండు సురేంద్రాణి గారు మరియు శ్రీ ప్రావీణ్య ఐఏఎస్ గారు మున్సిపల్ కమిషనర్ గారు, వారిద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ గారు గుండు సురేంద్రాణి గారు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రావీణ్య ఐఏఎస్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా మనం చప్పటి వారిని అభినందిద్దాం. ఆ తర్వాత మున్సిపల్ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నుకోబోతోంది.
మేయర్ శ్రీ యాదగిరి సునీలరావు గారిని, మరి మున్సిపల్ కమిషనర్ శ్రీ సేవ ఎస్కే గారిని వేదికలోకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గౌరవనీయ మేయర్ శ్రీ యాదగిరి సునీలరావు గారు, మరియు మున్సిపల్ కమిషనర్ సేవ ఎస్కే గారు వారి వేదికలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత అర్థహారం సెక్టర్ కింద కండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గవర్నర్ మేయర్ శ్రీ పి. నారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంత్రి గారు అజయ్ కుమార్ గారికి స్వీకరించాల్సిన వారిని కోరుతాను. వారి కోసం వారికి కూడా వేదిక స్వాగతం పలుకుతుంది సార్. ఇతర పత్రికలను వారికి అభినందనలు తెలియజేద్దాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన